హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు డిఎస్సి బుక్ ఛానల్. ఈ వీడియో వచ్చేసి అక్షాంశాలు రేఖాంశాల గురించి, లాంగిట్యూడ్స్ లాటిట్యూడ్స్ గురించి. అయితే ఈ టాపిక్ మనకి చాలా అంటే చాలా ఎగ్జామ్స్లో అడగడం జరుగుతుంది. ఎన్టీపీసీ, గ్రూప్ డి, తర్వాత స్టేట్ బిఎస్సిస్ అండ్ డిఎస్సి, ఎస్జిటి, దాని అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా ఈ టాపిక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ టాపిక్ నేనేంటంటే ఈ టాపిక్ని మీకు మంచిగా అర్థమయ్యే విధంగా పిక్చర్స్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ టాపిక్ మీరు ఈ పిక్చర్స్తో ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల మీకు చాలా అంటే చాలా బాగా అర్థమవుతుంది, ఇంకెప్పటికీ మర్చిపోరు. ఆ విధంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక ఈ క్వశ్చన్లో ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్స్ ఏంటంటే, వాట్ ఈజ్ యాంటీ మెరిడియన్? భూమి స్థితి 1 డిగ్రీ రేఖాంశం జరగడానికి ఎంత సమయం పడుతుంది? కాలమండలాల సంఖ్య. డబ్ల్యూఎల్ఎస్, ఎల్ స్టాండ్స్ ఫర్ ఇంగ్లాండ్లోని గ్రీన్విచ్లో నక్షత్రశాల గుండా పోయే రేఖాంశం. ఈ క్వశ్చన్స్ కూడా మీరు ఆన్సర్ దొరుకుతుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తే, ఇక్కడ మనకి అక్షాంశాలు ఇవ్వడం జరిగింది. అక్షాంశాలు మనం ఇందులో ఈ పటంలో చూడవచ్చు. అక్షాంశాలు ఈ వృత్తాలు చూడవచ్చు, మన సమాంతర వృత్తాలు. ఈ గీతలు, ఈ వైట్గా ఉన్నటువంటి ఈ గీతలు చూడవచ్చు, ఇవి సమాంతర వృత్తాలు ఇవి. అయితే ఇక్కడ మనకి వీటిని ఇంగ్లీష్లో లాటిట్యూడ్స్ అంటారు. మనకి ఇంగ్లీష్లో వీటిని లాటిట్యూడ్స్ అంటారు. అయితే వీటిని సమాంతర రేఖలు అంటారు, ఎందుకంటే ఒకదానికొకటి ప్యారలల్గా ఉండడం వల్ల మనకి వీటిని సమాంతర రేఖలు అని కూడా అంటారు. అయితే ఇక్కడ మధ్యలో కనిపిస్తున్నటువంటిది ఈక్వేటర్, దీన్నే భూమధ్య రేఖ అంటారు. అయితే ఇది 0 డిగ్రీస్, భూమధ్య రేఖ అనేది ఈక్వేటర్ వద్ద 0 డిగ్రీస్ ఉంటుంది. అదేవిధంగా నార్త్ పోల్లో 90 డిగ్రీసు, సౌత్ పోల్లో కూడా మనకి 90 డిగ్రీస్ ఉండడం జరుగుతుంది. అయితే ఇక్కడి నుంచి 0 డిగ్రీస్ నుంచి ఇది నార్త్ వైపు, ఈ 0 డిగ్రీస్ ఈక్వేటర్ నుంచి ఇది సౌత్ వైపు 90 డిగ్రీస్. భూమధ్య రేఖ అనేటువంటిది మిగతా ఉన్నటువంటి అక్షాంశాల కంటే పొడవైనదిగా చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం నేర్చుకున్నది ఏంటంటే లాటిట్యూడ్స్, సమాంతర వృత్తాలు. ఈ సమాంతర వృత్తాలు మనకు కనబడుతున్నాయి కదా, ఇవి సమాంతర వృత్తాలు. అయితే ఇంగ్లీష్లో మన లాటిట్యూడ్స్ అంటారు. ఈ ఒకదానికొకటి సమాంతరంగా ఉండడం వల్ల వీటిని సమాంతర రేఖలను కూడా అంటారు. భూమధ్య రేఖ అనేటువంటిది ఈక్వేటర్, మనకి 0 డిగ్రీస్. ఇది అన్నిటికంటే పొడవైన అక్షాంశం భూమధ్య రేఖ. అయితే నెక్స్ట్ ఉత్తరార్ధగోళం. ఉత్తరార్ధగోళం అంటే మనకి ఏంటంటే ఈ ఈక్వేటర్ నుంచి ఈ నార్త్ వైపుకు 90 డిగ్రీస్ ఉన్నదంతా ఉత్తరార్ధగోళంగా చెప్పుకోవచ్చు, నార్థన్ హెమిస్ఫియర్. అదేవిధంగా దక్షిణార్ధగోళం అంటే ఈ 0 డిగ్రీస్ నుంచి ఈ 90 డిగ్రీస్ సౌత్ వైపు ఉన్నది మనం దక్షిణార్ధగోళంగా చెప్పుకోవచ్చు. ఇది ఉత్తరార్ధగోళం, ఇది దక్షిణార్ధగోళం. తర్వాత మనకు ఉన్నటువంటి ప్రధాన అక్షాంశాలు మొత్తం 180 ఉండడం జరిగింది. ఈ 180 ఏంటంటే మనకి నాట్ ఇంక్లూడింగ్ ద ఈక్వేటర్ కాకుండా మనకు ఉన్నటువంటి ప్రధాన అక్షాంశాలు మొత్తం 180 ఉండడం జరిగింది. అయితే మనం ఇక్కడ ఈ ఈక్వేటర్ 0 డిగ్రీస్ అని చెప్పుకున్నాం. ఈ 0 డిగ్రీస్ నుంచి నార్త్ వైపుగా 90 డిగ్రీస్ అని చెప్పుకున్నాం, 90 డిగ్రీస్ నార్త్ వైపు. అదేవిధంగా ఈ సౌత్ వైపు ఉన్నటువంటిది 0 డిగ్రీస్ నుండి 90 వైపు ఉన్నది దాని దక్షిణార్ధగోళం లేదా సదరన్ హెమిస్ఫియర్ అని చెప్పుకున్నాం. ఈ ఈక్వేటర్ అనేది పొడవైనటువంటి అక్షాంశంగా చెప్పుకున్నాం. అదేవిధంగా మనకి నాట్ ఇంక్లూడింగ్ అంటే ఈ భూమధ్య రేఖ కాకుండా మిగతా ఉన్నటువంటి మనకు అక్షాంశాల సంఖ్య 180గా చెప్పడం జరిగింది. నెక్స్ట్ మనకి ఇప్పుడు రేఖాంశాల విషయానికి వస్తే, వీటిని ఇంగ్లీష్లో లాంగిట్యూడ్స్ అంటారు. అంటే ఈ రేఖాంశాలు వీటిని తెలియజేస్తాయంటే పొడవును తెలియజేస్తాయి. మనకి రేఖాంశాలు అనేటువంటివి పొడవును తెలియజేస్తాయి. ఈ లాంగిట్యూడ్ అనేది మనకి లాటిన్ వర్డ్, గుర్తుపెట్టుకోండి. ఈ లాంగిట్యూడ్ అనేది మనకి లాటిన్ వర్డ్ అనమాట. నెక్స్ట్ వీటిని మధ్యాహ్న రేఖలు అని కూడా, రేఖాంశాలనే మధ్యాహ్న రేఖలు అని కూడా అంటారు. మధ్యాహ్న రేఖలు అని ఎందుకు అంటారంటే, ఇవి మనకి మధ్యాహ్నం నడినెత్తి మీద ఏదో ఒక రేఖాంశం వద్ద మనకి ఇవి నెట్ట నిలువుగా మనకి అది మధ్యాహ్నాన్ని చూపిస్తాయి. అందువల్ల వీటిని మధ్యాహ్న రేఖలు అనడం జరిగింది. తర్వాత ఈ రేఖాంశాలనే మనకి ఊహారేఖలు అని కూడా అనడం జరిగింది. ఊహారేఖలు అంటే ఇవి మనము గీసుకున్న రేఖలు కాబట్టి ఈ ఊహారేఖలు, మనం గీసుకున్న ఈ రేఖలు కాబట్టి ఈ రేఖాంశాలు ఊహారేఖలు. ఈ పటంలో చూడొచ్చు, ఇవి ఊహారేఖలు.
ఇవి పొడవును సూచించడం జరుగుతుంది. వీటినే మధ్యాహ్న రేఖలు అని కూడా అంటారు. వీటినే ఊహారేఖలు అని కూడా అంటారు. ఈ పటంలో మీరు చూడొచ్చు, ఈ మిడిల్గా ఉన్నది ఏంటంటే ప్రైమ్ మెరీడియన్. నెక్స్ట్ గ్రీనిచ్ మెరీడియన్ లేదా ప్రామాణిక రేఖాంశం అంటే ఏంటి? గ్రీనిచ్ మెరీడియన్ లేదా దీన్నే 0 డిగ్రీస్ మెరీడియన్ అని కూడా అంటారు. 0 డిగ్రీస్ మెరీడియన్ లేదా గ్రీనిచ్ మెరీడియన్ అని కూడా అంటారు. తర్వాత ప్రామాణిక రేఖాంశం అని కూడా అంటారు. దీన్ని 0 డిగ్రీస్ అండ్ ప్రామాణిక రేఖాంశం లేదా గ్రీనిచ్ మెరీడియన్ ఎందుకంటారంటే ఇది ప్రామాణికంగా తీసుకోవడం జరిగింది. దీన్నే ఈ రేఖాంశాన్ని మనకు ప్రామాణికంగా తీసుకొని కాలాన్ని లెక్కించడం జరిగింది. మొత్తం ఈ ఈ ఈ ఎందుకంటే ఇది ఇంగ్లాండ్లోని ఉన్నటువంటి ఇంగ్లాండ్లో గ్రీనిచ్లో ఉన్నటువంటి నక్షత్రశాల గుండా అంటే రాయల్ అబ్జర్వేటరీ అంటే ఏంటంటే అక్కడ మనకి నక్షత్రాలు సంబంధించి నక్షత్రాల గురించి పరిశోధించడం జరుగుతుంది. తర్వాత పరిశీలించడం కూడా జరుగుతుంది. నక్షత్రాలను పరిశీలించడం కూడా జరుగుతుంది. ఇంగ్లాండ్లో ఉన్నటువంటి ఈ గ్రీనిచ్లోని నక్షత్రశాల గుండా రేఖాంశం గుండా నక్షత్రాలు గుండా పోవడం వల్ల మనకి దీన్ని గ్రీనిచ్ రేఖాంశంగా అన్నారు. అంటే గ్రీనిచ్ నుంచి పోతుంది కాబట్టి గ్రీనిచ్ రేఖాంశం అంటారు. దీన్నే మనం లెక్కలోకి తీసుకుంటున్నాం కాబట్టి ప్రామాణికంగా తీసుకుంటున్నాం అంటే దాన్ని ప్రామాణిక రేఖాంశం అనడం జరిగింది. అయితే ఇది ఇంగ్లాండ్లో ఉండడం జరిగింది. ఇంగ్లాండ్లో నుంచి మనకి ఒక రాయల్ అబ్జర్వేటరీ ఉంటుంది, అంటే నక్షత్రశాల అనమాట. అక్కడ నక్షత్రాల పరిశోధన జరుగుతుంది. అక్కడ మనకి ఉన్నటువంటి రేఖాంశాన్ని ప్రామాణికంగా తీసుకోవడం జరిగింది. అయితే మనకు ఉన్నటువంటి రేఖాంశాలు మొత్తం ఏంటంటే మొత్తం 360 రేఖాంశాలు ఉన్నాయి. అంటే 360 లాంగిట్యూడ్స్ ఉన్నాయి. 360 రేఖాంశాలు ఉండడం జరిగింది. అయితే 0 డిగ్రీస్ నుంచి మీరు ఈ పటంలో చూడొచ్చు. ఈ 0 డిగ్రీస్ నుంచి ఇలాగ మనకి 15, 30, 45, 60, 75, 90, 150, 120 ఇది ఇలాగా మనకి 180 వరకు ఇది ఈస్ట్ వైపు అనమాట. అంటే ఈస్ట్ వైపు అంటే ఈస్ట్ లాంగిట్యూడ్స్, వీటిని ఈస్ట్ లాంగిట్యూడ్స్ అంటారు. ఇవి ఈస్ట్ లాంగిట్యూడ్స్ తూర్పు వైపు ఉన్నటువంటి ధ్రువాలు. అదేవిధంగా మనకి 0 డిగ్రీస్ ఇటువైపు నుంచి అంటే ఈ 0 డిగ్రీస్ నుంచి మళ్ళీ ఇటువైపు 180 డిగ్రీస్ వరకు ఉన్నటువంటిది వెస్ట్ లాంగిట్యూడ్స్ అంటారు. అంటే పశ్చిమ వైపు అనమాట, పశ్చిమ ధ్రువాలు అనమాట. ఇది ఏంటంటే ఉత్తర ధ్రువం, ఇదేమో పశ్చిమ ధ్రువం అనమాట. ఆ విధంగా మనకి డివైడ్ చేశారు. ఇది ఏంటంటే ప్రైమ్ మెరీడియన్, అంటే ఇదే ప్రామాణిక రేఖాంశం అనమాట. మనకి ఇది ప్రామాణిక రేఖాంశం అని అంటారనమాట. అది 0 డిగ్రీస్ మెరీడియన్ ప్రామాణిక రేఖాంశం లేదా 0 డిగ్రీస్ మెరీడియన్ లేదా గ్రీనిచ్ మెరీడియన్ అనమాట. అయితే ఈ తూర్పు వైపు ఉన్నది 0 డిగ్రీస్ నుంచి 180 వరకు ఉన్నది ఉత్తర ధ్రువం. ఈ 0 డిగ్రీస్ నుంచి ఈ 180 వరకు ఉన్నది పశ్చిమ ధ్రువంగా చెప్పవచ్చు అనమాట. అవే ఇక్కడ 0 డిగ్రీస్ నుంచి ఈస్ట్ వైపు 0 డిగ్రీస్ ఉంది. అంటే మొత్తం ఈ టోటల్ ఇక్కడి నుంచి ఇది 180, ఇది ఇక్కడి నుంచి ఈ 180 మొత్తం టోటల్ కలిపి మనకు ఉన్నటువంటి రేఖాంశాల సంఖ్య 360. అవే 360 లాంగిట్యూడ్స్. తర్వాత యాంటీ మెరీడియన్ అంటే ఏంటంటే మనకి కరెక్ట్గా ఈ 0 డిగ్రీస్ రేఖాంశానికి వ్యతిరేకంగా కరెక్ట్గా ఆపోజిట్లో ఉన్నటువంటి 180 డిగ్రీస్నే మనం యాంటీ మెరీడియన్ అంటారు. అంటే ఈ 0 డిగ్రీస్కి వ్యతిరేకంగా ఉన్నటువంటి 180 డిగ్రీస్ని యాంటీ మెరీడియన్ అంటారు. మెరీడియన్ అంటే మనకి ఈ రేఖాంశాలు అనమాట, ఊహారేఖలు. 0 డిగ్రీస్ నుంచి 180 డిగ్రీస్ మీరు డిగ్రీలు చూడొచ్చు. ఇదేమో ఈస్ట్ వైపు ఉన్నది ఉత్తర ధ్రువం, ఇదేమో ఈ పడమర వైపు ఉన్నది పడమర ధ్రువం, వెస్ట్ లాంగిట్యూడ్స్. ఇది అంటే మనకి యాంటీ మెరీడియన్ అంటే 0 డిగ్రీస్కి కరెక్ట్గా ఆపోజిట్లో ఉన్నట్టు 180 డిగ్రీస్ని మనం ఏమంటారంటే యాంటీ మెరీడియన్ అంటారు. నెక్స్ట్ భూమి స్థితి 1 డిగ్రీ రేఖాంశం మేర జరగడానికి ఎంత సమయం పడుతుందని అడిగాడు. అంటే మనకు భూమి స్థితి 1 డిగ్రీ రేఖాంశం జరగడానికి అంటే మనకి ఈ డిగ్రీలు ఇక్కడ ఇచ్చినటువంటి 15 డిగ్రీస్ గ్యాప్స్తో ఇవ్వడం జరిగింది. మనకి 15 డిగ్రీస్ ఇక్కడ నుంచి 15 డిగ్రీస్, 15 నుంచి 30, ఇక్కడ నుంచి 50 డిగ్రీస్, 15 డిగ్రీస్ ఇలాగా మనకి 15 డిగ్రీస్ 0 డిగ్రీస్ టు 15 డిగ్రీస్ గ్యాప్తో ఇవ్వడం జరిగింది.
అయితే ఇక్కడ మనం అడగడం ఏంటంటే 1 డిగ్రీ రేఖాంశం మేర జరగడానికి ఎంత సమయం పడుతుందని అడిగాడు. అంటే 1 డిగ్రీ రేఖాంశం మీద జరగడానికి ఈ మధ్యలో మనకి 15 డిగ్రీస్ ఉంటాయి. అంటే 0 డిగ్రీస్ నుంచి 15 డిగ్రీస్కి అనమాట. మధ్యలో 15 ఉంటాయి. అయితే 1 డిగ్రీ రేఖాంశం జరగడానికి మనకి ఎన్ని నిమిషం పడుతుందంటే 4 మినిట్స్ పడుతుంది. ఎంత పడుతుందండి? 4 మినిట్స్. 1 డిగ్రీ రేఖాంశం మేర జరగడానికి మనకు పట్టే కాలం 4 మినిట్స్. అయితే ఈ 0 డిగ్రీస్ నుంచి 15 డిగ్రీస్ వరకు కలగడానికి మనం ఎంత అంటే 15 ఇంటూ 4 అంటే 16 మినిట్స్, అంటే 1 అవర్ పడుతుంది అనమాట. అంటే ఇక్కడి నుంచి 15 డిగ్రీస్ జరగడానికి 1 అవర్, ఇలాగ 1 అవర్, 2 అవర్స్, 3 అవర్స్, 4 అవర్స్, 5 అవర్స్, 6, 7, 8, 9, 10, 11, 12 అలా ఇక్కడ 180 డిగ్రీస్ రాబోతుకి ఈ 12 అవర్స్ అనమాట. అదేవిధంగా ఇక్కడి నుంచి ఈ 180 డిగ్రీస్ రావడం 12 అవర్స్. అంటే మొత్తం ఏంటండి? ఈ 12 మొత్తం 24. అర్థమైందండి? 24 అవర్స్ అనమాట. అంటే 1 డిగ్రీ రేఖాంశం జరగడానికి మనకి ఎంత 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 మేర సమయం పడుతుందంటే 4 మినిట్స్. అదేంటండి? 1 డిగ్రీకి 4 మినిట్స్ పడితే 0 to 15 డిగ్రీస్కి 1 అవర్ పడుతుంది అనమాట. అలాగే మొత్తం టోటల్గా మనకి 24 అవర్స్ పడుతుంది. తర్వాత ఈ టైం జోన్స్ ఇప్పుడు చెప్పాను కదండి, 0 డిగ్రీస్ నుంచి 180 డిగ్రీస్ వరకు ఇలాగ 12 అవర్స్, ఇటు సైడు ఈ 12 అవర్స్, ఈ ఉత్తరం వైపు ఇది, ఈ టైం జోన్స్ అనమాట. ఇవి టైం జోన్స్ అంటారు అనమాట. ఈ 12 అవర్స్, ఈ 12 అవర్స్ ఈ కాలమండలాలు అనమాట మనకి. అయితే మనకు ఉన్నటువంటి కాలమండలాలన్నీ టైం జోన్స్ ఏంటంటే 24 కాలమండలాలు ఉండడం జరిగింది. అదేంటండి? 24 కాలమండలాలు ఉండడం జరిగింది. నెక్స్ట్ చూస్తే ఈజీ అంటే, WLS అంటే, IST అంటే ఏంటంటే, ఈజీ అంటే ఈస్ట్ వైపు అనమాట. మనకి ఈస్ట్, ఈ అంటే ఈస్ట్, జీ అంటే గెయిన్, ఏ అంటే యాడెడ్ అనమాట. అదేంటండి? ఈస్ట్ గెయిన్ యాడెడ్ అంటే ఇక్కడ ఇటు సైడ్ నుంచి మనకి వెళ్ళే కొద్ది సమయాన్ని యాడ్ చేయాలన్నమాట. ఇటువైపు అంటే ఈస్ట్ గెయిన్ యాడ్, ఈజీఏ అంటే ఈస్ట్ గెయిన్ యాడ్ అంటే ఇటువైపు వెళ్ళే కొద్ది మన సమయాన్ని ఏం చేయాలంటే కలపాలి. తర్వాత ఇటు సైడ్ వెళ్ళే కొద్ది సమయాన్ని ఏంటంటే తీసివేయాలి. అంటే వెస్ట్ లాస్ తర్వాత సబ్స్ట్రాక్ట్ అనమాట. వెస్ట్ లాస్ సబ్స్ట్రాక్ట్ అనేది WLS. ఈజీఏ అంటే ఈస్ట్ గెయిన్ యాడ్ అంటే ఈస్ట్ వైపు వెళ్ళే కొద్ది సమయాన్ని యాడ్ చేయాలి, వెస్ట్ వైపు వెళ్ళే కొద్ది సమయాన్ని అనేటువంటి సబ్స్ట్రాక్ట్ చేయాలన్నమాట. దాన్ని ఈ అబ్రివేషన్గా ఇవ్వడం జరిగింది. తర్వాత IST ఏంటంటే ఇండియన్ స్టాండర్డ్ టైం. అయితే ఈ ఇండియన్ స్టాండర్డ్ టైం అనేటువంటిది ఇండియాకి సంబంధించిందే. ఏ దేశానికి ఆ దేశానికి మనకి స్టాండర్డ్ టైమ్స్ ఉంటాయి. అంటే మనం ఏ దేశానికి ఆ దేశానికి ఏం చేస్తారంటే ప్రత్యేకంగా ఒక రేఖాంశాన్ని తీసుకొని దాని ఆధారంగా టైమ్స్ అనేటువంటి లెక్కడతారు. అంటే ఏదో ఒక రేఖాంశాన్ని, ప్రామాణిక రేఖాంశాన్ని తీసుకొని దాని ఆధారంగా టైం క్యాలిక్యులేట్ చేస్తారు. అదే టైంని మొత్తం దేశం అంతా పాటిస్తుంది. అందువల్ల మనకి ఎక్కడున్నా సరే దేశంలో మన ఇండియాలో ఎక్కడున్నా సరే ఒకటే టైం ఉంటుంది. అందుకే ఇండియన్ స్టాండర్డ్ టైం అనమాట. అదే PST అంటే పాకిస్తాన్ స్టాండర్డ్ టైం. అదే ఇంకా మనం ఏ కంట్రీ అయినా తీసుకోవచ్చు. ఆ కంట్రీ అనేది ముందు లెటర్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత స్టాండర్డ్ టైం అంటే ప్రతి కంట్రీకి ఒక్కొక్క స్టాండర్డ్ టైం ఉంటుంది అనమాట. చూడండి, స్టాండర్డ్ మెరిడియన్ ఆఫ్ ఇండియా అది ఏ రేఖాంశం అంటే మనకు ఇది చూడండి, ఈ స్టాండర్డ్ మెరిడియన్ మనం దీన్ని తీసుకోవడం జరిగింది. ఎంతంటే 82.5 డిగ్రీలు, 82.5 డిగ్రీలు, 82.5 డిగ్రీలు ఎంత 82.5, 82.5 డిగ్రీలని రేఖాంశాన్ని ప్రామాణిక రేఖాంశంగా తీసుకోవడం జరిగింది. అంటే దీన్ని రేఖాంశంగా తీసుకొని మన టైం అనేది క్యాలిక్యులేట్ చేయడం జరిగింది. అయితే ఇది ఇండియాకి మాత్రమే సంబంధించింది 82.5. మిగతా దేశాలకి మళ్ళీ టైం అనేది మారడం జరుగుతుంది, రేఖాంశం మారడం జరుగుతుంది. ఇది ఎందుకు తీసుకున్నారంటే మొత్తం అన్ని ప్రదేశాల్లో అంటే ఇండియాలో ఉన్నటువంటి అన్ని ప్రదేశాలను ఒకటే టైం జోన్ ఉంటుంది కాబట్టి దీన్ని ప్రామాణికంగా తీసుకున్నారు. అయితే దాన్ని ఇండియన్ స్టాండర్డ్ టైం అంటారన్నమాట. ఎక్కడున్నా సరే ఒకటే టైం ఉంటుంది. అదే పాకిస్తాన్లో కానీ వేరే బంగ్లాదేశ్లో కానీ BST అని ఉండొచ్చు, ఎందుకంటే బంగ్లాదేశ్ స్టాండర్డ్ టైం. అదేంటండి దీనికి ఈ స్టాండర్డ్ టైంకి గ్రీనిచ్ టైంకి మనకి తేడా ఉంటుంది. ఎంతంటే 5.5 అవర్. అంటే భారత ప్రామాణిక రేఖాంశానికి అంటే దీనికి 82.5 డిగ్రీలకి గ్రీనిచ్ రేఖాంశానికి అంటే మనకి ఇంగ్లాండ్లో ఉన్నటువంటి గ్రీనిచ్ రేఖాంశానికి వ్యత్యాసం ఎంత అంటే 5.5 అవర్స్, 5.5
5:30 గంటల తేడా ఉంటుంది టైము. అదేందండి. మరి కానీ ఇక్కడ ఇండియాలో అయితే మనకు ఒకటే 82.5 డిగ్రీలని ప్రామాణిక రేఖాంశంగా తీసుకున్నారు కాబట్టి ఇండియాలో ఎక్కడున్నా సరే ఒకటే టైం ఉంటుంది. అదేందండి. ఈ విధంగా మనం ఈ క్వశ్చన్స్ ఆన్సర్ చేసుకోవచ్చు. అయితే మీకు ఈ క్వశ్చన్స్ ఆన్సర్ దొరికాయి అనుకుంటున్నాను. ఒకసారి దాన్ని రివైజ్ చేద్దాం. వాట్ ఈజ్ యాంటీ మెరిడియన్? చూడండి, యాంటీ మెరిడియన్ అంటే 0 డిగ్రీస్ కరెక్ట్గా ఆపోజిట్ ఉన్నటువంటి 180 డిగ్రీస్ని మనం యాంటీ మెరిడియన్ అనడం జరుగుతుంది. తర్వాత భూమి స్థితి 1 డిగ్రీ రేఖాంశం జరగడానికి ఎంత సమయం పడుతుందండి? 4 నిమిషాలు. కాలమండలాల సంఖ్య ఎంతండి? 24. WLS ఎల్ స్టాండ్ ఫర్ ఏంటంటే లాసు. ఇంగ్లాండ్లోని గ్రీన్విచ్లో నక్షత్రశాల గుండా పోయే రేఖాంశం ఏంటండి? మెరిడియన్ అన్నమాట. 0 డిగ్రీస్ మెరిడియన్. అదేంటండి ప్రామాణిక రేఖాంశం. ఓకే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.